ఎందుకు యేసుక్రీస్తు గురించి అందరూ మాట్లాడుతున్నారు? ప్రపంచంలో మనుషులు పెట్టుకున్న దేవుళ్ళు ఎందరో ఉన్నారు, దేవతలు ఎన్నో ఉన్నాయి, మతాలు ఎన్నో ఉన్నాయి, నమ్మకాలు ఎన్నో ఉన్నాయి, విశ్వాసాలు ఎన్నో ఉన్నాయి. కానీ విచిత్రం ఏమిటంటే శాస్త్రవేత్తలు యేసుక్రీస్తుని టార్గెట్ చేస్తున్నారు, రాజకీయ నాయకులు యేసుక్రీస్తు గురించే టార్గెట్ చేస్తున్నారు. మీరు చూస్తున్నారు కదండి. నువ్వు క్రైస్తవ్యంలోకి వెళితే నువ్వు దళితుడుగా నీ హోదా నీకు దక్కదు. ఇక్కడ దళితుడి మీద కోపమా, క్రైస్తవ్యం మీద కోపమా? మీరే గ్రహించండి. ఈరోజు నాయకులకు, ప్రభుత్వాలకి కూడా క్రీస్తు మీదే కోపం. మత ఛాందసవాదులకి క్రీస్తు మీద కోపం. ఎవరిని చూసిన నాస్తిక హేతువాదులకి క్రీస్తు మీద కోపం. ఆయన గురించి మాట్లాడినంతగా, ఆయన గురించి మాట్లాడిన వారుగా మరి ఎవరి గురించి ఎవరూ మాట్లాడలేదు. ఎందుకు ఆయన గురించే మాట్లాడుతున్నారంటే ఒక విషయాన్ని మీరు మర్చిపోకు. ఈ వేసవి కాలంలో ప్రత్యేకంగా కొన్ని పండ్లు వస్తాయండి. వేసవికాలం స్పెషల్ ఏంటండి? ఏ పండ్లు అండి? మామిడికాయ. ఆ మామిడికాయలు చెట్టుకు విరగగాసినప్పుడు పిల్లలు రాళ్లు తీసుకొని విసిరి 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 కొడతారు ఆ కాయ కింద పడాలి అని. వాళ్ళు ఎందుకు కొట్టారు అంటే ఆ చెట్టు నిండా కాయలు. ఒకవేళ ఆ చెట్టుకు ఏ కాయలు లేవనుకోండి, ఎవరో దానికి రాయి వేయరు, ఏ రాయి దెబ్బ దానికి తగలదు. అందుకే ఒక సామెత పుట్టింది, పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు. యేసుక్రీస్తును మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఆయనలో విషయం ఉంది, ఆయనలో సత్తా ఉంది, ఆయనలో జ్ఞానం ఉంది, ఆయనలో వివేకం ఉంది, ఆయనలో సత్యం ఉంది. ఆయనలో ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనలో ఉన్న విషయం మరి ఎవరిలోనూ లేదు. చెట్టు కాయలు లేని చెట్టుని ఎవడు కొడతాడు? పండని చెట్టుని ఎవడు కొట్టడు? పండిన చెట్టునే, కాయలున్న చెట్టునే. కనుక యేసుక్రీస్తుని ప్రపంచం అంతా టార్గెట్ చేసిందంటే ఆయనలో విషయము. మరి ఇంతమంది టార్గెట్ చేశారు గనక ఆయన తక్కువైపోతాడా? ఇంతమంది ఆయన మీద దండెత్తుతున్నారు గనక ఆయన ప్రభావం ఏమైనా తగ్గుతుందా? అక్కడే ఆయన హీరో అని తెలిసిపోతుందండి. ఎంతమంది టార్గెట్ చేస్తున్నారంటే ఆయన ఎవరు? హీరో. ఒక హీరో అండి. విలన్ల మీదకి విలన్లు వెళ్ళరండి, వెళ్ళిన తర్వాత మళ్ళీ కలిసిపోతారు వాళ్ళు చివరికి. విలన్లందరూ కలిసి ఎవరి మీదకి వస్తారు? హీరో మీదకి. ఇప్పుడు ప్రపంచమంతా ఆయన మీదకి వస్తుందండి. ఆయన ఎవరో తెలుసా? హీరో, రియల్ హీరో. ఆయన గురించి ఒక మాట లూకా గారు వ్రాశారు, సిమియోను అన్న మాట. లూకా సువార్త 2వ అధ్యాయము 34వ వచనం చదవండి. లూకా సువార్త 2వ అధ్యాయం 34వ వచనం. సిమియోను వారిని దీవించి, ఇదిగో చిన్నవాడైన బాలుడైన 8 రోజుల బాలుడిని తీసుకొని యేసుక్రీస్తుని, ఏమండి యోసేపు మరియమ్మ ఇద్దరు దేవాలయానికి వెళ్ళినప్పుడు సిమియోను ఆయన ఎత్తుకున్నాడు, ఆయన చూశాడు. ఏమంటున్నాడు? సిమియోను ఆ తల్లిదండ్రులను దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు, అనేకుల హృదయాలోచనలు బయటపడినట్టు ఇశ్రాయేలీలలో అనేకులు పడుటకు తిరిగి లేచుటకు. ఏ గుర్తటది? వివాదాస్పదమైన గుర్తు, వివాదాస్పదమైన గుర్తు. యేసుక్రీస్తే వివాదాస్పదమైన గుర్తుగా నియమించబడ్డాడు. ఆయన చుట్టూ ఎందుకు వివాదాలు ముసురుతున్నాయి? ఆయన చుట్టూ ఎందుకు వివాదాలు ఉన్నాయి? ఆయన మాత్రమే ఎందుకు వివాదాలు చుట్టుముడుతున్నాయంటే దేవుడు అనేకులు వాళ్ళు బయటపడాలి, వాళ్ళేంటో బయటపడాలి, వాళ్ళ క్యారెక్టర్ ఏంటో బయటపడాలి, వాళ్ళ మనసులో ఏముందో బయటపడాలి. అసలు వాళ్ళేంటో బయటపడాలంటే ఈయన ఏ గుర్తుగా ఉన్నాడు? వివాదాస్పదమైన గుర్తు. ఈ వివాదాస్పదమైన గుర్తు అనేకులకు అడ్డుబండ. ఈరోజు లోకంలో చాలా మందికి ఆయన అడ్డుబండ అయిపోయాడండి. ఆయనకు తగిలి, ఈ అడ్డుబండకు తగిలి అనేకులు పడిపోతున్నారండి. అనేక సిద్ధాంతాలు పడిపోతున్నాయి. అనేక సిద్ధాంతాలు, అనేక నమ్మకాలు, అనేక విశ్వాసాలు ఇదిగో క్రీస్తు అను ఈ రాయికి తగిలి పడిపోతున్నాయి. ఒకవేళ ఈ క్రీస్తు అనే రాయి ఎవరి మీద పడినా వాళ్ళని ఏం చేస్తున్నాడు? నలిచేస్తున్నాడు. ఎవరు ఈ రాతికి తగిలినా ముక్కలవుతున్నారు. ఈ రాయి ఎవరి మీద పడినా నలిచేస్తున్నాడు. మరి తట్టుకోలేరు కదండి. 2000 సంవత్సరాలు అవుతుంది. 2000 సంవత్సరాలు ఆయన ప్రభ తగ్గలేదు, ఆయన ప్రభంజనం తగ్గలేదు, ఆయన తేజస్సు తగ్గలేదు, ఆయన నామ ఘనత తగ్గలేదు. అంతకంతకు ఆయన్ని విశ్వసిస్తున్న వారి సంఖ్య నానాటికి పెరిగిపోతూ ఉంది. అందుకే అందరు టార్గెట్ చేశారండి. ఆయన దైవత్వం మీద నీకేంటయ్యా సందేహం? ఏంటి నీకు సందేహం? లేదండి, దేవుడైతే చచ్చిపోడు కదండి, మేకులు పిక్కోగలడు కదండి, ఆ దేవుడైతే ఆయనకి ప్రారంభం ఉండదు కదండి, ఆ దేవుడైతే ఆయనకి ఏమండి ఆయన శరీరానికి దెబ్బ తగలదు కదండి. పిచ్చివాళ్ళు. ఆయన ఎవరో, ఆయన శక్తి ఏంటో, ఆయన సామర్థ్యం ఏంటో ఈ 3 దినాలు మీకు లేఖనాల నుంచి చూపిస్తాను. ఇలా మత ఛాందసవాదులేమో ఆయన చనిపోయాడు గనక దేవుడు కాదు, మత ఛాందసవాదులేమో ఆయన సిలువేశారు అని అంటే శిక్షది రోమా గవర్నమెంట్ శిక్షించిందంతే. ఆయన ఒక సామాన్యుడిని కొట్టినట్టు కొట్టారు, సిలువేసేశారు, ఆయన ఒక విప్లవకారుడు గనక అంటున్నారు. వాళ్ళు దేవుడు అంటే అది చూశారు. మరి దేవుడు అంటే మీ దృష్టిలో ఏం కావాలయ్యా అంటే ఏం కావాలి? వాళ్ళకి క్లారిటీ లేదు. దేవుడు అంటే పిచ్చి బట్టలు వేసుకొని ఈ చొంగగార్చుకుంటూ అతను ఒక రోజు ఊరి మధ్యలో కూర్చుండగా, అతనే కూర్చున్నాడో వీళ్ళే కూర్చుండబెట్టారో తెలియదు. ఏమంటే పెద్ద కార్లు 2 వచ్చి ఆగాయి.
ఆ కారులో నుంచి కొంతమంది ఏమండి మంచి ఖరీదైన బట్టలతో దిగారు, టిప్ టాప్ గా ఉన్నారు. స్వామి నీవు ఎదురు రావడం వల్ల మాకు కలిసి వచ్చింది అని వెళ్ళిపోయి ఆ పిచ్చివాడి కాళ్ళ మీద పడ్డారు. అంతేనండి బాబు, ఆ రోజు నుంచి ఆయన ఎవరైపోయారు తెలుసా? తాత. ఏ తాత? అవధూత అయిపోయాడు ఆయన. అక్కడ నుంచి అతను ఒక చోటు కూర్చోబెట్టి అందరూ అతనికి పండ్లు పలహారాలు, అదో పెద్ద ఆశ్రమం. పోలయ్య తాత. విన్నారు ఈ పేరు? పోలయ్య తాత. పాప చచ్చిపోయాడు, ఇప్పుడు లేడు. ఆ దేవుడు ఏమైపోయాడు? అనతి కాలంలోనే ఏమన్నా ఒక పెద్ద ఆశ్రమము, ఆశ్రమంలో భక్తులు, అది ఒక పెద్ద జాతర, దానికి మళ్ళీ పోలీసు బందోబస్తు, చాలా గందరగోళం జరిగింది. కొన్నాళ్ళకి ఆయన చనిపోయాడు. దేవుడు అంటే ఎవరు? సిలువెక్కడని దేవుడు కాదు అంటాను. ఇలా రోడ్ల మీద పిచ్చివాడిలా బట్టలు లేకుండా తిరిగేవాడు దేవుడు అవుతాడా? అసలు దేవుడు అంటే ఎవరిని దేవుడు అనాలో, ఆయనకుండే క్వాలిఫికేషన్స్ ఏంటో చాలా మందికి తెలియదండి. అందుకే క్రీస్తులోని దైవత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ఈరోజు. ఏంటండి దేవుడు అవడానికి ఏంటి క్వాలిఫికేషన్స్? దేవుడని ఎవరిని అనాలి? ఏ అర్హతలు ఉంటే దేవుడు అవుతాడు? జనరల్గా సాధారణంగా మనం మాట్లాడుకుంటే దేవుడంటే ఎవరు అంటే ఏదో మంచి చేసిన వాడిని దేవుడు అనేస్తాం. కళ్ళు తిరిగి పడిపోతే ఒక గిన్నెడు చన్నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చిన వాడిని దేవుడిలా వచ్చి కాపాడేవు అంటాం. ఆయన కాదు దేవుడు అంటే. ఏదో నీకు సహాయం చేశాడు, ఒక సహాయం చేయగానే దేవుడు అవ్వడు, గుర్తుపెట్టుకో. ఇంకా క్రికెట్ దేవుడు అట. విన్నారు మీరు ఎప్పుడైనా? ఏ దేవుడు? క్రికెట్కి ఒక దేవుడు, హాకీకి ఒక దేవుడు, బెల్లంగోడుకు ఒక దేవుడు, ఏడు పెంకులకు ఒక దేవుడు. ఏంటో పిచ్చి పట్టింది జనానికి. క్రికెట్ ఆడితే దేవుడా? ఒక ఆవిడికి సినిమా హీరోయిన్ ఆవిడ, ఆమెకు తమిళనాడులో గుడి కట్టేశారు. గుడి కట్టేసి ఆమె ఒక దేవత, ఖుష్బు. ఏమందో తెలుసా అండి? పెళ్లి కాకుండా యువతి యువకులు ఎలా ఉన్నా తప్పేమి లేదని సెలవిచ్చింది దేవత. ఎలాంటి వరం ఇచ్చిందో, ఎలాంటి వరం ఇచ్చిందో చూడండి దేవత. అంటే నీకు మంచి చేస్తే దేవుడా? ఏదో నువ్వు ఇష్టపడినటువంటి ఆట బాగా ఆడితే దేవుడా? మా సినిమా హీరో మా దేవుడు. ఏదో చిన్నపిల్లలకి కాస్త గుండె జబ్బులు చూపిస్తున్నాడు, మంచివాడు. దేవుడు అన్న పెద్ద పదం వాడకు. దేవుడు అన్న పదం వాడాలంటే ఆయన సృష్టిని కలిగించిన వాడై ఉండాలి. ఇది బేసిక్ పాయింట్ ఇది. దేవుడు అని ఎవరికైనా నువ్వు పేరు పెట్టాలంటే అతను సృష్టికర్త అయి ఉండాలి, సృష్టిని కలిగించిన వాడై ఉండాలి. అప్పుడే నువ్వు దేవుడు అనాలి. యేసుక్రీస్తు దైవత్వం గురించి చాలా మందికి అనుమానం, సందేహం ఏర్పడింది కదా. ఏదో మత ఛందస్వాదులు ఆయన దేవుడు కాదు అంటున్నారంటే వాళ్ళకి తెలియదు, బైబిల్ వాళ్ళ దగ్గర లేదు. కానీ క్రైస్తవ్యంలో కూడా ఒక వర్గం ఉందండి. సంఘం పేరు చెప్పను, మరి బోధ నేను చేస్తున్న ఈ బోధ ద్వారాను నేను చెప్పే ఈ విషయాలను బట్టి ఆ సంఘం ఎవరో మీకే తెలుస్తుంది. వాళ్ళు ఏమంటారంటే యేసుక్రీస్తు కేవలం ప్రవక్త మాత్రమేనండి, దేవుని కుమారుడు మాత్రమే, దేవుడు అవ్వడు, ఆయన దేవుడు అవ్వడు. ఎందుకు ఇలా చెప్పారు? క్రైస్తవులయ్యుండి దేవుడు కాడనేందుకు చెప్తున్నారు? ఏదో మత ఛాందస్వాదులు అంటున్నారంటే, తెలియని మనుషులు అంటున్నారంటే ఓకే, వాళ్ళకి తెలియదు కనుక అంటున్నారు, ఓకే, మనం అడ్జస్ట్ అవ్వచ్చు. కానీ బైబిల్ పట్టుకున్న వాళ్ళు కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటే, ఏమండి ఇది ఎప్పుడో సిద్ధాంతం అండి, ఇది ఒక సిద్ధాంతం. క్రీస్తు శకం 325లో, క్రీస్తు శకం 325 అంటే క్రైస్తవ్యం ఏర్పడి సుమారుగా 300 సంవత్సరాలు అయ్యింది. అప్పటికి 280 నుంచి 300 సంవత్సరాలు. ఆ కాలంలో అలెగ్జాండ్రియాకు చెందినటువంటి ఒక బోధకుడు, అలెగ్జాండ్రియా అంటే తెలుసు కదండి, ఐగుప్తు దేశంలో మరొక రాజధాని. కైరో అనేది ఒక రాజధాని అయితే అలెగ్జాండ్రియా అనేది మరో రాజధాని. ఈ అలెగ్జాండ్రియా ప్రాంతానికి చెందిన ఒక బోధకుడు బైబిలులో యేసుక్రీస్తుకు ఒక ప్రారంభం ఉంది, ఆయన పుట్టాడని రాయబడింది, పుట్టినవాడు దేవుడు కాడు, మరణం చూసినవాడు దేవుడు కాడు అని ఆయన డిసైడ్ అయిపోయి యేసుక్రీస్తు దేవుడు కాడు, దేవుని కుమారుడు మాత్రమే. ఇస్లాం సోదరులేమో చాలా మంది మత ఛందస్వాదులైన వాళ్ళు ఆయన ఒక ప్రవక్తేనండి, దేవుడేం కాదండి. ఇతనేమన్నాడంటే అతను దేవుని కుమారుడై ఉండొచ్చు కానీ దేవుడు కాదండి, ఎందుకంటే పుట్టాడు కదా, అందుకే ఆయన దేవుడిని అనకూడదు. క్రీస్తు శకం 325లో ఈ ఏరియస్, ఆయన పేరు ఏరియస్ అని అలెగ్జాండ్రియాకి చెందినటువంటి బోధకుడు ఈ సిద్ధాంతం ఎప్పుడైతే తీసుకొచ్చాడో ఆనాటి క్రైస్తవ్యంలో ఒక కలవరం రేగింది. అంతే, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బోధకులందరూ ఒక్కటయ్యారు. కాన్స్టంటైన్ రాజు దగ్గరికి వచ్చారు. కాన్స్టంటైన్ రాజు ఆధ్వర్యంలో ఎక్యుమెనికల్ కౌన్సిల్ ఆఫ్ నైసియా అంటే ఒక సభ ఏర్పాటు చేశారు. నైసియా అనే ప్రాంతంలో ఒక పెద్ద కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఏరియస్ అనేవాడు యేసుక్రీస్తు దైవత్వాన్ని తగ్గించేశాడు, దేవుడు కాదంటున్నాడు, అతని సిద్ధాంతాన్ని ఎవరు అంగీకరించకూడదు అని ఒక తీర్మానం అక్కడ జరిగిన హిస్టరీ చెప్తున్నాను.
ఏమంటే ఎప్పుడు కూడా దేవుణ్ణి ఏదో ఆశించి, దేవుని దగ్గరికి ఏదో ఆశించి రావడం క్రైస్తవులకు బాగా అలవాటు. ఒక స్వస్థతా బోధకుడు ఇక్కడికి వచ్చాడని ఒకవేళ ఈ తణుకు ప్రాంతంలో, ఈ తడబెలుగూడు, ఈ ఎత్తిలి ప్రాంతాల్లో పెద్ద పెద్ద హోర్డింగ్స్ వెలిచాయనుకోండి, అరటి పండిస్తే పిల్లలు పుడుతున్నారట, నీళ్లు చల్లితే దరిద్రం పోతుందట, పెన్నుకు ప్రార్థన చేస్తే ఉద్యోగాలు వస్తున్నాయట, ఇలాంటివి ఏదైనా ప్రచారం చేసామనుకోండి, ఈ గ్రౌండ్ ఎందుకు సరిపోతుందండి, ఇదెందుకు సరిపోతుంది? చూసారా, చిన్న గ్రౌండే, కానీ క్రైస్తవులకి ఎంత అలసత్వం అంటే, క్రీస్తు దైవత్వాన్ని ప్రశ్నించగలరా అని ఒక పవర్ఫుల్ క్వశ్చన్ కనపడితే ఏం చెబుతారు? క్రీస్తుని గురించి ఈరోజు అనేక మంది తప్పుగా మాట్లాడుతున్నారు. ఈ సభకు వెళ్ళడం ద్వారా మేము నేర్చుకొని తప్పుగా మాట్లాడుతున్న వారి నోళ్లు మూయించాలి, మేము నేర్చుకోవాలి అనే ఆశ కానీ ఆకాంక్ష కానీ కొద్దిగైన క్రైస్తవులకు ఉండుంటే, చూసారా ఎంత ఖాళీగా ఉంది ఇదంతా. లేదు, ఆశ లేదు. లోకంలో అనేకులు క్రీస్తును కించపరుస్తున్నారు, అవమానిస్తున్నారు. చివరికి క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళు కూడా ఏరియస్ వంటి సిద్ధాంతాన్ని ఎప్పటికీ కొనసాగిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆయన దేవుడు అంటే ఒప్పుకోరు. ఆనాడు ఏరియస్ అనేవాడు ఈ సిద్ధాంతాన్ని తీసుకొస్తే దాన్ని అనుసరిస్తున్న వాళ్ళు ఎప్పటికీ ఉన్నారు. మరి నువ్వు ఉండి ఎందుకు? ఆయన గురించి వాస్తవాలు తెలుసుకొని ఆయన పక్షాన నిలబడవ నువ్వు? నీకు ఆ బాధ్యత లేదా? నీకు క్రీస్తు పక్షాన పోరాడవ నువ్వు? బైబిల్ పక్షాన పోరాడవ నువ్వు? ఇలా బైబిల్ పక్షాన మనకంటూ ఒక పోరాటం ఉందని క్రైస్తవ్యంలో ఎవరు చెప్పడం లేదండి. దానివల్ల దేవుడు అంటే వెళ్ళి అక్కడ కూర్చోవడం వల్ల ప్రశాంతత వస్తుందని కొందరు, దీవెనలు వస్తాయని ఇంకొందరు, అవసరాలు తీరుతాయని ఇంకొందరు, పిల్లలు పుడతారని ఇంకొందరు. దేవుడి పక్షంగా అయితే మీరు ఎవరు నిలబడరు. అయితే అసలు మనకి ఇచ్చినటువంటి బాధ్యత ఏంటి? ఎప్పుడు విధులే, ఎప్పుడు ఏమంటారు, హక్కులే కాదు. రాజ్యాంగం అంటుంది మీకు హక్కులు మాత్రమే కాదు, ఏముంటాయి రాజ్యాంగంలో? విధులు కూడా ఉంటాయి. హక్కులతో పాటు ఒక మనిషికి ఏముంటాయి? భారతీయుడుగా నువ్వు ఈ భారతదేశంలో నివసించాలంటే నీకు హక్కులు ఉంటాయి. ఆ హక్కులతో పాటు కొన్ని విధులు ఉంటాయి. అలాగే దేవుడు బైబిల్లో చెప్పిన మాట, దేవుణ్ణి విశ్వసిస్తే దేవుడికి అన్నీ ఇస్తాడు, కరెక్టే. కానీ దాంతోపాటు ఆ దేవుని కొరకు నువ్వు చేయవలసిన కొన్ని బాధ్యతలు ఉన్నాయి, నీ పనులు ఉన్నాయి. ఏంటా బాధ్యత? నీకు దేవుడు పెట్టిన బాధ్యత ఏంటి అంటే, యోధా పత్రిక. బైబిల్ తీసి చూడండి మీరంతా కూడా. యోధా పత్రిక ఒకే ఒక అధ్యాయం, ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది ఇది. యోధా పత్రిక 3వ వచనం చదువుదామా? ప్రియులారా, మనకందరికీ కలిగడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలెనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము అండర్లైన్ చేసుకోండి, బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. మీరు పోరాడాలి. బోధ నిమిత్తం పోరాటమే చేయాలి, బోధ నిమిత్తం పోరాటం చేయాలి. ఆ తర్వాత 15వ వచనం చూడండి. 15వ వచనం, ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా, నేను ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకు, బాగా వినాలి, అందరికీ తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనంగా చేసిన భక్తిహీన క్రియలన్నింటిని గూర్చి, భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలు ఎవరికి? దేవునికి, క్రీస్తుకు విరోధంగా భక్తిహీనులైన పాపులు, భక్తి లేని ఆ పాపులు క్రీస్తుకు విరోధంగా చెప్పిన ప్రతి కఠినమైన మాటను గురించి వారిని ఒప్పించుటకు, వారి నోరు మూపించాలి, వారిని ఒప్పించాలి, వాళ్ళు తప్పని చెప్పించాలి, ఒప్పించాలి. అలా ఒప్పించుటకు ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో ప్రభు వచ్చాడట. ఎవరండి ఆ వేవేల పరిశుద్ధుల పరివారం? ఎవరు? పరలోకంలో దూతల గురించి మాట్లాడడం లేదండి. ఈరోజు వేవేల పరిశుద్ధుల పరివారము అంటే సైన్యం. పరివారం అంటే అర్థం ఏంటంటే సైన్యం. యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ సైన్యం ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ సైన్యం మీరేనండి, మనమేనండి. ఎవరైతే క్రీస్తులో బాప్తిజం తీసుకున్నారో వారంతా క్రీస్తుకు సైన్యం. తిమోతి అంటాడు, తిమోతి, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నువ్వు పోరాటం చేయి. ఓ క్రైస్తవుడా, నువ్వెవరంటే క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడివి. ఆయన ఎందుకు ఇంతమందిని సైన్యాన్ని తయారు చేసుకున్నాడో తెలుసా? భక్తిహీనులైన పాపులు తనను గూర్చి పలికిన ప్రతి కఠినమైన మాటను గూర్చి వాళ్ళ నోళ్లు మోయించడానికి. మీకు ఇవ్వబడిన బాధ్యత ఏంటో తెలుసా? మీ ఆ ప్రభువుకు మీరు సైనికులు. ఒక మినిస్టర్ చుట్టూ సెక్యూరిటీ ఉంటారు. ఇంతమంది సెక్యూరిటీ ఉండగా ఎవడైనా వెళ్ళిపోయి మినిస్టర్ కాలర్ పట్టుకున్నాడు అనుకోండి, ఈ సెక్యూరిటీ ఉండి దేనికి? అది మీకు అర్థమైతే మన ప్రభువు మీద మాట పడకుండా వేల మంది కాదు, లక్షల మంది కాదు, కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు ఈరోజు. ఎవడైనా ఆయన మీద రాయి వేయడమే, ఎవడైనా ఆయన మీద మాట తోలడమే,
ఎవడైనా ఆయన మీద నింద వేయడమే. నింద పడిందో లేదో విజృంభించేయాలండి, విజృంభించాలి. సోషల్ మీడియాలో చూడండి, పార్టీలు అబ్బో వాళ్ళ నాయకుడిని ప్రతిపక్షం వాడు ఒక్క మాట అన్నాడో లేదో ఓరే ఓరే ఓరి ఎంత ఎంత రాద్ధాంతం చేస్తారండి సోషల్ మీడియాలో. ఎవరు వీళ్ళంతా? సైన్యం. ఏ సైన్యం? సోషల్ మీడియా సైన్యం. ఒక్క మాట అనగానే నువ్వు ఎంత రెచ్చిపోతున్నావే, ఎంత సెక్యూరిటీ ఇస్తున్నావే, ఇంత డిఫెన్స్ చేస్తున్నావే. అలాగే ప్రతిపక్షం వాళ్ళని ఒక మాట అనండి, ఎవరైనా ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు వెంటనే వాళ్ళ సోషల్ మీడియా సైన్యంలో ఇస్తుంది. మా నాయకుడి మీద మాట పడ్డానికి వెళ్ళలేదు. ఆఫ్టర్ ఆల్ లోకంలో నాయకుల మీద ఒక మాట పడితే తట్టుకోలేక సైన్యం డిఫెన్స్ చేస్తుంది. మరి నువ్వెవరి సైన్యం? నువ్వెవరి సైన్యం? క్రీస్తు సైన్యం. మరి క్రీస్తుని దేవుడు కాదంటుంటే, 3 మేకులు పిక్కోలేకపోయాడు అంటుంటే, ఆయన ప్రవక్తే గాని దేవుడు కాదంటుంటే, ఆయన పుట్టినవాడు గనక దేవుడు కాదంటుంటే నువ్వేం ఆలోచిస్తున్నావు? పోరాటం చేయవా? ఫైట్ చేయవా? కత్తులు గుదీలతో అవసరం లేదు ఫైట్. నీ మాటతో ఎదుటి వారి నోరు మూయించాలి. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? మాకెందుకులే యెహోవా ఈరే, దేవుడు చూసుకుంటాడు. ఈ మాట ఇక్కడ కాదు అనవలసింది. దేవుడు చూసుకుంటాడు అనే మాట ఇక్కడ కాదు. ఇక్కడ నువ్వు పోరాటం చేయాలి. ఎక్కడ? దేవుని పక్షంగా, క్రీస్తు పక్షంగా, బైబిల్ పక్షంగా నువ్వు పోరాటం చేయాలి. నువ్వు పోరాటం చేయవలసింది వదిలేసి ఇక్కడేం మాట్లాడతావు? యెహోవా చూసుకుంటాడు. అసలు ఈ మాట ఎక్కడ వాడాలో తెలుసా? ఎవరైనా నిన్ను కొడితే, ఎవరైనా నిన్ను తిడితే, ఎవరైనా నిన్ను నిందిస్తే, ఎవరైనా అవమానపరిస్తే అప్పుడు మాట్లాడాల్సిన మాట. ఏం మాట అది? యెహోవా ఈరే. నన్ను అతను అంటే అన్నాడు, దేవుడు చూసుకుంటాడు. ఆమె నన్ను అంటే అంద, దేవుడు చూసుకుంటాడు. ఇతను నన్ను కొడితే కొట్టాడు, దేవుడు చూసుకుంటాడు అనాలి. కానీ మనిషి ఎక్కడ అనడం లేదు. ఎన్ని గుండెలు నన్ను అనడానికి. క్రైస్తవులే ఏమనుకున్నావు నన్ను అంటే నోరు మూసుకోవాల్సిన చోట నోరు మూసుకోరు. ఎక్కడ నోరు తెరిచే పక్షాన మాట్లాడాలి అక్కడ ఏం చేస్తుంటారు? మనం అంతా తలకిందులైపోయామండి, రివర్స్ అయిపోయాం. గనుక యేసుక్రీస్తు గురించి ఎవడెవడో ఏదేదో మాట్లాడుతున్నాడు. ఒక ఏరియస్ అనేవాడు యేసుక్రీస్తుకు పుట్టుకుంది గనక ఆయన దేవుడు కానేరడు అన్నాడు. ఆలోచన చేద్దాం. అసలు ముందు ఆయన దేవుడా కాదా? లేఖనాలు ఏం చెబుతున్నాయి? కేవలం ఈ భూమి మీద కనబడిన మనిషి మాత్రమేనా? ఇంకొక ఆయన అంటాడు ఆయన మనిషి కుమారుడు అని చెప్పబడ్డాడు కదండి. సృష్టి పుట్టక ముందు దేవుడు అయి ఉండొచ్చు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనిషి కుమారుడేనండి. నవ్వాలో ఏడవాలో అర్థం కావటం లేదు. అసలు ఆయన ఎవరో, ఆయన శక్తి ఏంటో, ఆయన పవర్ ఏంటో తెలిసే మాట్లాడుతున్నారా? చూద్దాం ఒకసారి. లేఖనాల్లో వ్రాయబడిన సంగతులు చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే అన్ని సభల్లాగా ఒక పాట పాడించి మీ చేత స్తోత్రం చెప్పించి మిమ్మల్ని అరిపించి ఆ తర్వాత మీకు కచ్చీపులు ఇచ్చి మీ చేత డ్యాన్స్ చేయించి ప్రభువులో ఆనందిస్తున్నామని డ్యాన్సులు, ఈరోజు డ్యాన్సులు, కేరింతలు, డ్యాన్సులు నచ్చుతున్నాయండి. అవమానంగా ఫీల్ అవటం లేదండి ఎవరు. ఈ మధ్యకాలంలో రీల్స్ అని చేస్తున్నారు కదండి. ఎద్దులా ఉన్నాడు ఒకడు, పాట పెట్టి చిరంజీవి స్టెప్లు వేస్తున్నాడు. పిచ్చి సమాజం కూడా, క్రైస్తవులు కూడా అలా అయిపోయారు. వారిని బట్టి బోధకులు కూడా అలాగే అయిపోయారు. చూసారు, మిమ్మల్ని వచ్చిన దగ్గర నుంచి ఇలా కూర్చోబెడుతూ నేను మాత్రమే వాగుతుంటే మీకు కూడా బోరుగా ఉంది కదా. అలా కాకుండా నేను 2 స్టెప్పులు వేసి మిమ్మల్ని కూడా అన్నాను అనుకోండి, రేపు నిండిపోద్ది గ్రౌండ్. ఇది జ్ఞానం. కూర్చొని నేర్చుకోవాలి, శ్రద్ధ పెట్టి నేర్చుకోవాలి. దేవుడు అల్లరికి కర్త కాడు. చాలా మౌనంగా యెహోవా సన్నిధిని, దేవుని సన్నిధిని మౌనులై ఉండి నేర్చుకోండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యముండెను, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యం ఏమై ఉంది? వాక్యము దేవుడై ఉండెను. ఆ మాట నోట్ చేసుకోండి. వాక్యము దేవుడై ఉండెను. ఏంటి వాక్యం? ఎవరి వాక్యం అని 8వ వచనానికి వచ్చేసరికి ఏమన్నాడు చూడండి. 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి, ఏ వాక్యం? ఆదియందు వాక్యం ఉంది అన్నాడు కదా, అది దేవుని యొద్ద ఉంది అన్నాడు కదా, వాక్యము దేవుడై ఉంది అన్నాడు కదా. ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుడై ఉండెను. ఆ వాక్యము దేవుడై ఉన్న ఆ వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఎవర కృపాసత్య సంపూర్ణుడు? శరీరధారిగా వచ్చిన ఆయన ఎవరు? యేసుక్రీస్తు అండి. అంటే యేసుక్రీస్తే వాక్యం అంటే అవునండి. వాక్యమను నామము ఆయనకే ఉంది, వాక్యమను పేరు ఆయనకే ఉంది. ఆయన ఆదియందు ఉన్నాడు, వాక్యమై ఉన్నాడు, దేవుని యొద్ద ఉన్నాడు. దేవుని యొద్ద వాక్యముగా ఉన్న క్రీస్తు ఆయన కూడా ఏమై ఉన్నాడు? దేవుడై. ఆ వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను.
దేవుడు ఆయన, దేవుడు ఆయన. అవును, శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత చూసావు నువ్వు కళ్ళతో. శరీరధారిగా ఈ భూమి మీద కనబడుతున్నప్పుడు ఏం కనబడుతుందండి? మనలాగే 2 కాళ్ళు, మనలాగే 2 చేతులు, మనలాగే దేహం, మనలాగే తల, మనలాగే కళ్ళు, ముక్కు, నోరు, అన్ని మనలాగే ఆహారం తిన్నాడు, మనలాగే నీరు త్రాగాడు, మనలాగే ఆయనకు అవసరాలు ఉన్నాయి, అన్నీ మనలాగే. ఏమండి, సినిమా హీరో అనగానే ఏదో ఊహించుకుంటాం. తీరా దగ్గరికి వెళ్ళామనుకోండి, వాడు మనిషేగా. ముందేమో ఏదో ఊహించుకుంటాం గొప్పగా, అక్కడికి వెళ్ళాక ఆడు తింటాడు, ఆడు బాత్రూమ్కి వెళ్తాడు. అప్పుడు అర్థమవుతుంది ఈడు మనోళ్ళంటోడే అని అనిపిస్తుంది. అలాగే దేవుడు అంటే ఏదో ఊహించుకుంటే ఈయన శరీరధారిగా వచ్చి మన మధ్య తిరిగాడు కదా, అందుకు చులకనయ్యాడు. ఏంటి, మనలాంటి శరీరమే, మనలాంటి ఆకారమే, మనలాంటి కళ్ళు, ముక్కు, నోరే, మనలాగా తిరిగాడు. ఈయన ఎలా దేవుడు అవుతాడు? అంటే నీ కళ్ళ ముందు ఇలా ఉన్నాడేనా? నీ కళ్ళ ముందు ఇలా ఉన్నాడని దేవుడు కాదు అనుకుంటున్నావా? ఒక విషయాన్ని చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మానవాకారంలో మనుషుల కొరకు ఈ రూపంలో మన కళ్ళ ముందు ఉన్నాడు గనక ఆయన చిన్నవాడని అనుకోకండి. అంతకు ముందు ఆయన ఎలా ఉన్నాడో చూడండి, అంతకు ముందు ఆయన స్థితిగతులేంటో చూడండి, అంతకు ముందు ఆయనకున్న హోదా ఏంటో చూడండి, ఆయనకున్న అధికారం ఎంతో చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా 1వ అధ్యాయంలో ఏం చెప్పాము? యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయన దేవుడై ఉండి, ఇక్కడ ఏ దేవుని యొద్ద ఆయన ఉన్నాడో, ఏ దేవుని యొద్ద దేవుడై ఉన్నాడో ఆ దేవునితో సమానంగా ఉన్నాడు. చాలామంది అండి అమాయకంగా మేమేదో యేసుక్రీస్తుని తగ్గించేస్తున్నామని మాట్లాడుతున్నారండి. సంతోష్ కుమార్ గారు యేసుక్రీస్తుని తక్కువ చేస్తున్నాడు. ఎవడు చెప్పాడు నీకు? నీ ఇష్టమేనా? దేవుడితో ఆయన సమానం. యేసుక్రీస్తు దేవుడు కాదని సంతోష్ గారు అంటున్నారు, నువ్వు విన్నావా? ఆయన దేవుడు, వాక్యమైన దేవుడు, ఆది అందే ఉన్న దేవుడు. ఆ దేవుడు ఏ దేవుని యొద్ద ఉన్నాడో ఆ దేవునితో ఈ దేవుడు యేసుక్రీస్తును ఈ దేవుడు ఎలా ఉన్నాడట? సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. అంటే ఎంత భాగ్యం ఉందంటే దేవునితో సమానం, మహాభాగ్యమైనది. కానీ ఆ భాగ్యాన్ని విడిచిపెట్టకూడదు అని ఎంచుకోలేదట. మరి ఏం చేశాడు? చదవండి తర్వాత. ఆ సమానత్వం, ఆ హోదా, ఆయనకున్న అధికారం, ఆయనకున్న మహిమ, ఆయనకున్న బలం, ఆయనకున్న ఆ కిరీటం, అవన్నీ వదిలేసి మనుష్యుల పోలికగా పుట్టాడట. తర్వాత మనుషుల్లో కూడా ఒక మహాచక్రవర్తికి కడుపును పుట్టాడా? ప్రపంచాన్ని ఏలుతున్న ఒక చక్రవర్తి కడుపును పుట్టాడా? మనుషుల పోలికగా పుట్టాడు, దాసుడి స్వరూపం ధరించుకున్నాడు. ఇంకా తాను రిక్తుడంటే ఖాళీ చేతులు, ఏమీ లేవు. ఆయనకున్న శక్తులు వదిలేశాడు, ఆయనకున్న మహిమ వదిలేశాడు, ఆయనకున్న అధికారం వదిలేశాడు, ఆయనకున్నటువంటి సమస్త దైవత్వమును పైన ఆ శక్తిని వదిలేసి వచ్చాడు. రిక్తుడిగా వచ్చాడు, ఖాళీ చేతులతో వచ్చాడు. అంటే ఆయన 33.5 సంవత్సరాలు ఏ పాత్రలో ఉండాలి? ఆయన ఏ పాత్రలో ఉండాలి? ఒక మానవ ఆకారంలో 33.5 సంవత్సరాలు ఉంది. ఇది పాత్ర అండి. దేవుడు నిర్ణయించిన బాధ్యతను నెరవేర్చడానికి యేసుక్రీస్తు తీసుకున్న ఒక పాత్ర, ఒక బలమైన పాత్ర. ఈ పాత్రలో మానవాకారంలోనే ఉంటాడు, ఈ పాత్రలో బలహీనుడిగానే కనబడతాడు, ఈ పాత్రలో దెబ్బలు తింటాడు, ఈ పాత్రలో రక్తం చిందిస్తాడు, ఈ పాత్రలో ప్రాణం పోగొట్టుకుంటాడు. ఇది పాత్ర. ఇక్కడ చూసి యేసుప్రభు అంటే ఏముందండి, కొరడా దెబ్బలు తింటాడు. యేసుప్రభు అంటే ఏముందండి, చిన్న గోచి పెట్టుకుంటాడు. యేసుప్రభు అంటే ఏముందండి, 3 మేకులు పిక్కోలేకపోయాడు. యేసుక్రీస్తు అంటే ఏముందండి, చంపితే చచ్చిపోయాడు. ఒక మాట చెబుతాను, మీరు బాగా ఆలోచించండి. సినిమా వాళ్ళు ఉంటారండి, కోట్లకు పడగలెత్తుతారు, కోట్లకు పడగలెత్తిన వీళ్ళు సినిమాలలో కొన్ని క్యారెక్టర్లు చేస్తారండి. మట్టి కొట్టుకొని, చెమట ముఖం పట్టేసి, మాసిపోయిన బనియను లుంగి ఒకటి వేసుకొని, ఎవరో బయట చూస్తే కోటీశ్వరుడు, బయట చూస్తే విమానాలు, సొంత విమానాలు ఉన్నాయి. ఏ హీరో గురించి మాట్లాడుతున్నానో మీకు తెలుసు. సొంత విమానాలు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి. ఆ కారే 4 కోట్ల పైన ఉంటుంది. కానీ గడ్డం పెంచుకొని మాసిపోయిన బనియను, మాసిపోయిన లుంగి వేసుకొని రోడ్ల మీద మరీ బికారుడిలా తిరుగుతున్నాడు. ఆ ఫోజ్ అలా ఉంది. ఇది చూసి ఇతనండి అడుక్కునేవాడు అని అంటావా? అతను అడుక్కునేవాడు కాదు, క్యారెక్టర్లో అతను ఒక పేదవాడు, అతను ఒక ఏదో కూలీనాలి చేసుకునేవాడు. ఏం క్యారెక్టరో తెలియదు, ఒక క్యారెక్టర్ అది. ఆ క్యారెక్టర్లో అతను మూటలు మోసుకోవచ్చు, రిక్షా దొక్కొచ్చు, కూలి పని చేయొచ్చు, రాళ్ళు కొట్టొచ్చు, అది క్యారెక్టర్. మరి అతను ఎవరు? హీరో అంటే ఏంటి? ఎవరి హీరో అంటే ఆ క్యారెక్టర్లోకి వెళ్ళి మేకప్ వేసుకో ముందు చూడు, ఆయన ఏంటో అర్థమవుతుంది. మంచి కోట్ల రూపాయల కారులో వస్తాడు,
అవసరమైతే హెలికాప్టర్లో వస్తాడు, అవసరమైతే తన సొంత ఫ్లైట్ వేసుకొని వస్తాడు. తర్వాత క్యారెక్టర్ అయిపోయాక, ఈ షూటింగ్ అయిపోయాక వెళ్ళిపోయేటప్పుడు వెళతాడు చూడండి. అప్పుడు ఎలా వెళతాడు? అదే కారు, కోట్ల రూపాయల కారు, లేదా హెలికాప్టర్, లేదా ఖరీదైన విమానం. క్యారెక్టర్లోకి రాకముందు చూడాలి ఆయన ఎవరో, క్యారెక్టర్ అయిపోయిన తర్వాత చూడాలి ఆయన ఎవరో. ఈ క్యారెక్టర్లో చూస్తే ఆయన ఎవరో నీకు తెలియదు. ఇదేనా పలానా హీరో అంటే, ఇతేనా మూటలు మోసుకుంటుంటాడా, మాసిపోయిన బట్టలు వేసుకుంటాడా? ఇది క్యారెక్టర్లో రా నాయన. యేసుక్రీస్తుని ఈ 33.5 ఏళ్ల కాలంలో చూసిన ప్రతివాడు ఈయనేం దేవుడు అనుకున్నారు. ఆయన క్యారెక్టర్లోకి రాకముందు పరలోకంలో ఉన్నాడు. ఎలా ఉన్నాడో తెలుసా? దేవునితో సమానం, దేవుడై ఉన్నాడు. దేవుడై ఈ క్యారెక్టర్ను ముగించి 33.5 సంవత్సరాలకు సిలువేయబడి, సమాధి చేయబడి, తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఎలా ఉన్నాడో చూస్తారా? అప్పుడు ఎలా ఉన్నాడు? ఇంకా ఈ భూమి మీదకి రాకముందు ఎలా ఉన్నాడో చూశారు. దేవుడితో సమానం. మరి ఈ క్యారెక్టర్లకు వచ్చి వెళ్ళిపోయాక ఎలా ఉన్నాడు? పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. ఆయన పరలోకానికి వెళ్ళి, యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళి మరణించి తిరిగి లేచి 3వ దినాన లేచిన తర్వాత 40 రోజులు ఈ భూమి మీదే ఉండి అనేక రుజువులు తాను సజీవుడని నిరూపించుకొని ఆ తర్వాత పరలోకానికి వెళ్ళిపోయాడు. అలా పరలోకానికి వెళ్ళి దూతల మీద, అధికారుల మీద, శక్తుల మీద అధికారం పొందిన వాడై ఒకనాడు ఆయనకు ఏ అధికారం ఉందో, ఏ స్థితి ఉందో తిరిగి దాన్ని పొందాడు. శిలువకు వెళ్లే ముందే తండ్రిని అడిగాడు, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో అదే మహిమతో ఇప్పుడు నన్ను మహిమపరచు అని అడిగాడు. అంటే ఈ సృష్టిలోనికి, ఈ ప్రకృతిలోకి, ఈ మానవాకారంలోనికి రాకముందు ఎంత అధికారంతో ఉన్నాడో, ఈ మానవాకారంతో తనువును చాలించుకున్న లేదా అవతారం చాలించుకున్న తర్వాత మరలా పరలోకానికి వెళ్ళి అదే మహిమలో, అదే శక్తిలో, అదే సమానత్వంలో, అదే దైవత్వంలో ఉన్నాడు. అదే దైవత్వం. ఆయన దైవత్వాన్ని ఎవరు తగ్గించగలరు? ఆయన దేవుడా అని అడుగుతున్నావు. నీకు ఎంత సబ్జెక్ట్ తెలుసు? నువ్వేం చదివావు బైబిల్? ఏమంటే ఆయన మరి దేవుడైతే సృష్టిలో పాల్గొనాలి కదండి, సృష్టి కార్యక్రమంలో ఉండాలి కదండి. చాలామంది క్రైస్తవులకి సృష్టి కార్యక్రమం ఎలా జరిగిందో కూడా క్లారిటీ లేదండి. బయటవాడు మాట్లాడుతున్నాడంటే మొదటి తప్పు క్రైస్తవుడిదే. క్రైస్తవులు బైబిల్ సరిగా చదవరు. ఎవరో చెప్పింది మనసులో పెట్టుకుంటారు, ఎవరో రాసిన పుస్తకాల మీద ఆధారపడతారు. జయశాలి గారు పుస్తకం రాశారు కనుక ఆ పుస్తకం మీద మేము ఆధారపడతాం అనుకుంటే మీ పొరపాటు. నేను దేవునిలోనికి వచ్చి 26 సంవత్సరాలు బైబిల్ను సొంతగా నేర్చుకుంటున్నాను, బైబిల్ను సొంతగా పరిశోధిస్తున్నాను, బైబిల్లో ఉన్నదానిని వెలికి తీసి మాట్లాడుతున్నాను. అంతేగాని మా జయశాలి గారు ఇలా చెప్పారని ఆయన మాటను తీసుకొచ్చి మీ ముందు చెప్పటం లేదు. బైబిల్లో ఉన్నదే చెప్తున్నాను. అర్థమైందా? గనుక యేసుక్రీస్తు సృష్టిలో ఆయన బాధ్యత ఉందా అంటే, చాలామంది యెహోవా దేవుడే కదా సృష్టించేసింది అంటే యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? ఖాళీగా కూర్చున్నాడు అనుకుంటాను. దేవుడే కదా సృష్టించేసింది అంటే పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నాడు? ఖాళీగా ఉన్నాడు అనుకుంటున్నారు. ప్రియులారా, సృష్టి అనబడిన ఈ మహాబృహత్తర కార్యక్రమంలో తండ్రితో పాటు కుమారుడు కూడా ఉన్నాడు, కుమారుడితో పాటు పరిశుద్ధాత్మ కూడా ఉన్నారు. ఈ ముగ్గురు కలిసి ఇన్వాల్వ్ అయ్యారు. గుర్తుపెట్టుకోండి, ఈ ముగ్గురు కలిసి సృష్టి కార్యక్రమంలో ఉన్నారు. ఎలా చెప్పగలమండి అంటారు? చూడండి, మరి ఎవరైనా అడిగితే మీరు చెప్పాలి కదా, రాసుకోండి. ఆదికాండం ముగ్గురు సృష్టి చేయడంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారా? ముగ్గురు సృష్టి చేయటంలో ఉన్నారా? ఉన్నారు. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం చూడండి. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం. దేవుడు ఏమన్నాడు? మన 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 తండ్రి అయిన దేవుని మాటిది. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అన్నాడు. సృష్టి కార్యక్రమం జరుగుతుంది. మొదటి రోజు అయిపోయింది, 2వ రోజు అయిపోయింది, 3వ రోజు అయిపోయింది, 4వ రోజు అయిపోయింది, 5వ రోజు అయిపోయింది, 6వ రోజు చివరి టైం. ఇది లాస్ట్ టైం, చివరి కాలం. అది 6వ దినాన చివరి కాలం. ఏమన్నాడండి? మన స్వరూపం అంది. అంటే ఇప్పటి వరకు చేసినవి మన స్వరూపంలో లేవు, మన పోలికలో లేవు. ఇప్పుడు మనం చేసే ఈ నరులు ఉన్నారు చూసారా, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అన్నాడంటే, ఆ చేయడం అనే కార్యక్రమంలో ఎవరు కూడా ఉన్నారు? రండి ఈ పరదాలన్నీ తీద్దాం అన్నాను అనుకోండి, నాతో పాటు మీరు ఉన్నారనేగా. రండి ఈ బస్తాలు ఎత్తుదాం అన్నాను అనుకోండి, మీరంతా పక్కనుండి నేను ఒక్కడిని ఎత్తుకుంటున్నాను అనుకోండి. అప్పుడు నేనేమంటాను తెలుసా? నువ్వెందుకు వెళ్ళు, మెడల మీద ఎక్కడానికే. మీరెందుకు వెళ్ళండి, నేను ఒక్కడే చేసుకుంటున్నాను కదా, మీరెందుకు ఇక్కడ? మనం చేద్దాం అన్నప్పుడే ఆ పనిలో వాళ్ళు ఉన్నారు. ఏ పనిలో? అప్పటి వరకు చేసిన పనిలో కూడా వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ముగ్గురు ఉన్నారు. యేసుక్రీస్తు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. అప్పటి వరకు వాళ్ళు చేసిందంతా
దేవదూతల ఆత్మలతో సృష్టిని కలగజేశారు. ఇప్పుడు వాళ్ళు డిస్కషన్ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఓకే, కానీ ఇప్పుడు చేసేటువంటి సృష్టి మానవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున చేయుదము. చేసే పని ఆయనదైతే చేస్తాను అనాలి. ఇదిగో నాయన యేసుక్రీస్తు, ఇదిగో నాయన పరిశుద్ధాత్ముడా, ఇప్పటి వరకు నేను నా మాటతో సృష్టించాను, ఇప్పుడు పుట్టించబోయే మనుషులను, నరులను నా పోలిక చొప్పున చేస్తాననలేదు. మన పోలిక చొప్పున మన స్వరూపమందు నేను చేస్తానన్నాడా, చేయుదము అన్నాడా? చేయుదము, చేయుదము, చేయుదము అంటే ఆ కార్యక్రమంలో ఆయన ఒక్కడే కాదు, తండ్రి ఒక్కడే కాదు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ కూడా ఉన్నాడు. అదేంటండి ముగ్గురు ఎలా చేస్తారు, బాధ్యతలు ఎలా పంచుకున్నారు, ముగ్గురు చేయటంలో ఎవరి బాధ్యత ఏంటి, అంతే కదండి. ముగ్గురు చేస్తున్నారంటే ఎవరి బాధ్యత ఏంటి? రోమపత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. ఏమంటే చాలా క్లిష్టమైన హెవీ సబ్జెక్ట్ మీకు ఇస్తున్నాను, మీకు వెంటనే మీ మైండ్కి ఎక్కిందని నేను అనుకోను. బైబిల్ మెసేజెస్ అనే ఛానల్లో, నా ఛానల్ అది, ఈ మెసేజ్ టెలికాస్ట్ అవుతుంది. ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి, ఈ మెసేజ్ని మీరు ఇంటికి వెళ్ళి రేపు మీకు వర్క్ అనుకోండి, హోంవర్క్ అనుకోండి, తిరిగి ఈరోజు చెప్పిందంతా కూడా జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే చాలా చాలా హెవీ టాపిక్ ఇది. రేపటి దినం ఇంకా క్లిష్టమైన అంశాలు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకంటే మేము పాలు త్రాగు వారము, బలమైన ఆహారానికి పనికిరాము, మాకేదో పై పైన చెప్పేసి వెళ్ళిపోండి. ఎన్నాళ్ళు ఇంకా పాలు తాగుతారు? ఇంకెదగరా? అన్నప్రాసం జరగదా? పుట్టినోడు పాలే తాగుతుంటాడు జీవితాంతం. 6 నెలలు అయిపోగానే ఆడి నోటికి అందిస్తావు. సంవత్సరం వచ్చేసరికి నీతో పాటు మొక్క అడుగుతాడు, మొక్క అంటాడు. ఎదుగుతున్న వాడికి బలమైన ఆహారం పెడతావు కదా, మరి బాప్తిజం తీసుకొని ఎన్నేళ్ళు అవుతుంది? ఇంకా పాలా? యేసును నమ్ముకో, నీ కష్టాలు పోతాయి. యేసును నమ్ముకో, నీ ఇంట్లో శోధనలు పోతాయి. యేసుని నమ్ముకో, నీ ఇంట్లో కలహాలు పోతాయి. పాలివి దేవుని కొరకు నీ ప్రాణం అర్పించు, ఇది బలమైన ఆహారం. ఎన్నాళ్ళు ఇంకా పాలుతో బ్రతుకుతారు? పాలు సరిపోవు. 6 నెలలు అయిన తర్వాత బిడ్డకి పాలు సరిపోవు, బలమైన ఆహారం కాదు. ప్రియులారా, గనుక మీరు చాలా జాగ్రత్తగా చదవండి ఆ మాటని. మీరు బలమైన ఆహారం తింటున్నారు. ఏమన్నాడు? తాను విశ్వసించిన దేవుని ఎడల అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడును అయినా దేవుడు ఏం చేస్తానంట? లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచుచున్నాడు. లేని వాటిని ఉన్నట్టుగా. ఈ మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? తన మాట శక్తితో లేని పదార్థాన్ని తండ్రి సృష్టిస్తున్నాడు. సృష్టి జరిగేటప్పుడు మరి మీరు ఎలా జరిగిందో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను కదా. తర్వాత ఏం రాయబడింది? పోనీ అక్కడికి వెళ్ళండి ఒకసారి, మీకు గుర్తుందో లేదో. ఎందుకంటే ఏ ఆదివారం ప్రసంగం ఆదివారం వదిలేస్తారని నాకు తెలుసు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన ఏమున్నాయి? అక్కడ ఏమున్నాయి? అగాధ జలాలు ఉన్నాయి. దాని మీద ఏముంది? చీకటి ఉంది. తర్వాత దేవుని ఆత్మ జలముల పైన. అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తేనండి, మొదటి దినమున వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను అంటాడు. ఆ వెలుగు కమ్మని పలుకక్క ముందు ఏమున్నాయో తెలుసు? అక్కడ నీళ్ళు ఉంది, చీకటి ఉంది. నీరు ఉంది, చీకటి ఉంది. అంటే మరి వీటిని ఎవరు కలిగించారు? దేవుడు. పునాది రాయి వేయండి అంటాడు. మనం అంటాం ఇల్లు కట్టేటప్పుడు, పునాది రాయి వేయండి అని మీరు చెప్పకముందు ఒక పని చేశారు. ఏంటో తెలుసా? సిమెంట్ తెచ్చిపెట్టారు, ఇటుకరాళ్ళు తెచ్చిపెట్టారు, ఇసుక తెచ్చిపెట్టారు, కంకర తెచ్చిపెట్టారు. ఇవన్నీ తెచ్చిపెట్టుకున్న తర్వాతే కదా మొదటి రాయి వేయండి, మూల రాయి వేయండి అంటాం, శంకుస్థాపన రాయి వేయండి అంటాం. మీకు అర్థమైతే శంకుస్థాపన రాయితోనే పని ప్రారంభం కాలేదు. అంతకుముందు ఒక పని ఉంది, మెటీరియల్ తెచ్చుకోవడం. అంతేనా? దేవుడు కూడా మొదటి దినమున సృష్టికి ఏమంటారు? వెలుగు కలుగుగాక అనక ముందు ఆయన పదార్థాన్ని సృష్టించి పెట్టాడు, మెటీరియల్ సృష్టించి పెట్టాడు. పదార్థం అనే దానిని విపరీతమైన జలములు, విస్తారమైన జలములు, అగాధ జలములు, ఆ జలముల మధ్యన పదార్థాన్ని పెట్టాడు. ఈ భూమికి ఒక ఆకారం లేదు, అప్పుడు భూమి శూన్యంగా ఉంది, పదార్థం మాత్రమే నీటిలో ఉంది. ఆ అగాధ జలముల మధ్య దాచబడిన ఒక పదార్థం. ఇది దేవుడు లేని పదార్థాన్ని తన నోటి శక్తితో కలిగించాడు, లేని నీటిని తన నోటి శక్తితో కలిగించాడు, లేని చీకటిని తన నోటితో కలిగించాడు. అంటే దేవుడు లేని ముడి పదార్థాన్ని సృష్టించాడు. ముడి పదార్థాన్ని దేవుడు సృష్టించాడు. ఇటుకలు వేరే వాళ్ళు ఎవరో చేశారు, కంకర
అది కొండరాయి, దాన్ని పగలగొట్టి ముక్కలుగా, అది అంగుళం ముక్క, అరంగుళం ముక్క క్రషర్లో వేస్తారు. క్రషర్లో వచ్చేదాన్ని బట్టి లావు ముక్క ఒక పక్కకు వస్తుంది, సన్న ముక్క మరో ప్రక్కకు వస్తుంది. క్రషర్ చూసారా? సిమెంట్ మరో ఫ్యాక్టరీలో తయారవుతుంది. ఇసుక నదుల నుంచి తెస్తారు. ఇవన్నీ తెచ్చుకున్న తర్వాత అది వేరే వాళ్ళ కష్టం. హలో, ఇటుకలు చేయడం వేరే వాడి కష్టం, ఇసుక తేవడం వేరే వాడి కష్టం, నీటిని తేవడం వేరే వాడి కష్టం, ఐరన్ తేవడం వేరే వాడి కష్టం, సిమెంట్ తేవడం వేరే వాడి కష్టం. ఇప్పుడు తాపీ మేస్త్రి కష్టం మొదలవుతుంది. ఏం చేస్తాడు? చక్కగా కొలత వేసి దాన్ని చక్కగా మూలమట్టం అంటారు కదండి, మూలమట్టంతో చూసి ఎక్కడ తేడా రాకుండా ఇంజనీర్ యొక్క సలహాలు తీసుకుంటూ ఇప్పుడు తను కట్టడం మొదలు పెడతాడు. అంటే పదార్థాలు తెచ్చింది, మెటీరియల్ తెచ్చింది ఒకరైతే, ఆ పని ప్రారంభించింది ఇంకొకరు. ఇప్పుడు సృష్టి పదార్థాన్ని తయారు చేసింది, ముడి పదార్థాన్ని తయారు చేసిన తండ్రి అయితే మరి యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడో చూస్తారా? సామెతల గ్రంథం 8వ అధ్యాయం, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 30వ వచనం, 29-32 చదవండి. 29-30 వచనం నుంచి చదవండి మరలా. జలములు తమ సరిహద్దులు మేరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్మించినప్పుడు నేను ఆయన యొద్ద ఏమై ఉన్నాను? ప్రధాన శిల్పి యేసుక్రీస్తు అంటున్న మాట అండి ఇది. జ్ఞానము ఘోషించుచుండెను అని మొదలు పెడతాడు ఈ అధ్యాయం. జ్ఞానం అనగా యేసుక్రీస్తు ఎలా చెప్పగలం? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24 తర్వాత చదువుకుంటే రేపు మళ్ళీ చదివిస్తా, ప్రాబ్లం లేదు, మీ ఇప్పుడు తీనవసరం లేదు, రేపు ఇదే మాట మళ్ళీ చదివిస్తాను. యేసుక్రీస్తు జ్ఞానం అయితే ఆ జ్ఞానం అంటుంది నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పి అంటే ఖాళీ కూర్చునేవాడిని శిల్పి అనరండి. ఆకారం లేని శిలకు ఆకారాన్ని ఇచ్చేవాడు శిల్పి. ఆకారం లేనప్పుడు అది రాయి, ఆకారం ఉంటే అది శిల్పం. రాయిని శిల్పంగా, శిలను శిల్పంగా మలిచేవాడు ఎవరు? శిల్పి. ఇప్పుడు ప్రకృతి అంతా ఒక ముడి రాయి లాంటిది. దేవుడు పదార్థాన్ని ముడి రాయిలా సృష్టిస్తే యేసుక్రీస్తు దానికి ఆకారం ఇవ్వడం మొదలుపెట్టాడు. భూమి గోళంగా, సూర్యుడు గోళంగా, చంద్రుడు గోళంగా, మిగతావి గోళాలుగా, నక్షత్రాలు గోళాలుగా, ఏవి ఎక్కడ ఉండాలో ఒక తాపి మేస్త్రి ఎలాగైతే కొలతలు వేసి పెడతాడో ఆ ప్రధానమైన శిల్పి పాత్ర ఎవరు తీసుకున్నారు? యేసుక్రీస్తు. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పిని. చెక్కడం నా పని, ఆకారం ఇవ్వడం నా పని, పదార్థాన్ని సృష్టించడం తండ్రి పని. అంటే ఈ సృష్టి కార్యక్రమంలో యేసుక్రీస్తు పాత్ర కూడా ఉందా? సృష్టికర్త యేసుక్రీస్తు. ఈ సృష్టిని చేయడంలో ఆయన పాత్ర ఉందా? ఉంది. ఇక పరిశుద్ధాత్ముడు అంటారా? పరిశుద్ధాత్ముడు పనేంటో ఆల్రెడీ మనం చదివాం. ఆదికాండం 1వ అధ్యాయం జ్ఞాపకం చేస్తాను మీకు. ఆదియందు దేవుడు 1వ అధ్యాయం 1వ వచనం, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ, దేవుడు అనలేదండి ఇక్కడ, దేవుని ఆత్మ. ఈ దేవుని ఆత్మ ఎవరు అంటే పరిశుద్ధాత్మ అని మార్క్సు వార్త 1వ అధ్యాయంలోనే ఉంటుంది. దేవుని ఆత్మ అని పిలువబడిన ఆత్మ ఏది? పరిశుద్ధాత్మ. అంటే సృష్టి కార్యక్రమంలో తండ్రి పదార్థాన్ని సృష్టించాడు, యేసుక్రీస్తు ప్రధాన శిల్పి అయి పనిచేశాడు, పరిశుద్ధాత్మ ఆ పనినంత ఫైనల్. ఏమండి, వర్క్ అంతా అయిపోయిన తర్వాత, కంపెనీలో ఏదైనా వస్తువులు తయారైన తర్వాత వాటి నాణ్యత లేదంటే వాటి ఏమంటారు దాన్ని, పర్ఫెక్ట్నెస్ చెక్ చేసి టెస్టెడ్, లేదంటే ఏమంటారు దాని మీద ముద్రేస్తారు కదా, టెస్టెడ్ అనే వేస్తారు. అంటే ఇది టెస్ట్ చేసాం, ఇది ఓకే, మంచిది, ఇది ముద్రేస్తారు. పరిశుద్ధాత్మ చేస్తున్న పని అదేనండి, పర్యవేక్షణ. జలముల పైన ఏం చేస్తున్నాడట? అల్లాడుచుండేనంటే ఆయన ఏదో ఏడుస్తున్నాడని కాదండి, పర్యవేక్షణ చేస్తున్నాడు అని అర్థం. పర్యవేక్షణ, ఆ జలముల పైన పర్యవేక్షణ అంటే ఫైనల్గా సూపర్వైజర్ పని ఎవరిది? పర్యవేక్షించడం అంటే సూపర్వైజింగ్. పరిశుద్ధాత్మ సూపర్వైజ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ ముగ్గురి పనిని మరొకసారి జ్ఞాపకం చేస్తాను. తండ్రి అయిన దేవుడు లేని పదార్థాన్ని తన మాట శక్తితో సృష్టించాడు. ఈ ముడి పదార్థానికి ప్రధాన శిల్పి యేసుక్రీస్తు ఆకారం ఇచ్చాడు. ఆయన ఆకారం ఇచ్చిన దానికి పరిశుద్ధాత్మ సూపర్వైజ్ చేస్తూ ఫైనల్ చేస్తున్నాడు. అంటే సృష్టి కార్యక్రమంలో ముగ్గురు ఇన్వాల్వ్ అయి ఉన్నారా? ముగ్గురు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అంటే యేసుక్రీస్తు సృష్టికర్త, అవును. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏం రాయబడిందో చూడండి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. తండ్రి అయిన దేవుడు కదండి, దేవుని యొద్ద అంటే ఆ తండ్రి అయిన దేవుని యొద్ద వాక్యం ఉంది. ఆ వాక్యము దేవుడై ఉండెను, దేవుని యొద్ద దేవుడై ఉందట.
తండ్రి అయిన దేవుని దగ్గర వాక్యము కూడా దేవుడై ఉంది. సమస్తము ఇప్పుడు నువ్వు చూస్తున్న సమస్తము ఆయన మూలముగా కలిగెను. సమస్తము ఆయన మూలంగా కలిగెను. ఆయన మూలంగా కలిగెను. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. అంటే ఆయనే చేశాడా? అవును. ఆకారం ఆయన ఇచ్చాడా? అవును. రూపం ఆయన ఇచ్చాడా? అవును. అందుకే ఆయన ఎవరో తెలుసా? సృష్టికర్త. ఆయన సృష్టికర్త. లేదండి ఆయన ప్రవక్త మాత్రమేనండి నువ్వంటే ఒక విషయాన్ని చెప్పి ఈ రోజుకు ముగిస్తాను. ఏంటి ఆ విషయం అంటే, ఏమండి పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు, యేసుప్రభు కూడా అలాంటి ప్రవక్తే అని ఇస్లాం సోదరులు కొంతమంది మాట్లాడతారు. వాళ్ళ గ్రంథాన్ని వాళ్ళు చూసుకోకుండా యేసుప్రభు దగ్గరికి ఎందుకు వచ్చారో అర్థం కాదు. వాళ్ళ విశ్వాసం వాళ్ళు చూసుకోవచ్చు కదా. అలాగే మత ఛాందస్వాదులు, హైందవ మత ఛాందస్వాదులు అందరి గురించి మాట్లాడడం లేదు. మంచివాళ్ళు చాలామంది మంచివాళ్ళు అండి. మత పిచ్చి కలిగి రాజకీయ పిచ్చి కలిగిన వాళ్ళు మాత్రమే క్రీస్తు మీద రాళ్ళు బురద జల్లుతున్నారు. మీ గ్రంథాలలో మీ దేవుడి గురించి చక్కగా చెప్పుకోండి. ఇంకొక గ్రంథానికి వెళ్ళి నీకు తెలియని ఆ జ్ఞానం, నీకు తెలియని విధానంలో ఆ బైబిల్ రాయబడింది. బైబిల్ నీకు తెలియని విధానంలో ఉంది. నువ్వు అర్థం చేసుకునే కెపాసిటీ నీకు లేదు. పరిశుద్ధాత్మ ఉంటే తప్ప అర్థం కాదు. ఇది నీకేం అర్థం అవుద్దని బైబిల్ని బట్టి యేసుక్రీస్తుని నిందిస్తావు నువ్వు. యేసుక్రీస్తు అండి ప్రవక్త మాత్రమేనండి. ఇశ్రాయేలీయుల ప్రవక్తల్లో ఆయన చివరి ప్రవక్త అండి. ఆయన ప్రవక్త అంటే వాక్యము ప్రవచనాలు చెప్పాడు గనక ప్రవక్తే. ఓన్లీ ప్రవక్తేనా? కాదు. ఆయన దేవుడు, దేవుని కుమారుడు. ఎలా చెప్పగలం? ఇదిగో నేను ప్రవక్త కంటే గొప్పవాడిని ఆయనే చెప్పాడు, స్వయంగా చెప్పాడు. మత్తయి సువార్త. ఈరోజు ఆలస్యమైందండి. రేపు కొంచెం పెందలకాడ వస్తే నేను కూడా టెన్షన్ లేకుండా మాట్లాడతా. టైం అయిపోయింది అనే ఒక టెన్షన్ నాకు కూడా ఉండదు. 11వ అధ్యాయం మత్తయి సువార్త 9వ వచనం యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. మీరు అరణ్యానికి వెళ్ళారు కదా, ఏం చూడ వెళ్ళితిరి? ప్రవక్తను చూడడానికి వెళ్ళారా? అవును గాని మీరు వెళ్ళింది ఆ ప్రవక్తను చూడడానికి, యోహాను ప్రవక్తను చూడడానికి వెళ్ళారు కదా. అవును గాని ప్రవక్త కంటే గొప్పవాడినని మీతో చెప్పుచున్నాను. నేను ఎవరో తెలుసా? ప్రవక్తని కాదు, ప్రవక్త కంటే. ఎవరండి ప్రవక్త కంటే గొప్పవాడు? ఎవరు? రాజులు కాదు. ఏలియా ఎక్కడో కొండ మీద కూర్చున్నాడు. రాజు ఏమండి జనాన్ని పంపించాడు. ఒక 50 మందిని పంపించాడు. ఆ ఏలియాని పట్టురా, ముసలోని పట్టురమ్మన్నాడు. ఈ 50 మందికి నాయకుడిగా ఉన్నవాడు, జయ ముసలోడా, రాజు నిన్ను రమ్మంటున్నాడు, రా అన్నాడు. అప్పుడు ఏలియా ఏమన్నాడు తెలుసా? ఇదిగో వచ్చిన నిన్ను నీ 50 మందిని ఆకాశం, నేనే గనక దేవుని సేవకుణ్ణే అయితే, నేనే గనక దేవుని సజీవుడకు దేవుని ప్రవక్తనే అయితే, ఆకాశం నుండి అగ్ని దిగి నిన్ను నీ 50 మందిని తగలబెట్టేస్తుంది అన్నాడు. అంతే. ఆకాశం నుంచి అగ్ని దిగి ఆ వచ్చిన నాయకుడిని, ఆ వచ్చిన 50 మంది సైనికుల్ని దహించేసింది. ఈ విషయం తెలియక రాజు మళ్ళీ ఒక 50 మందిని పంపించాడు, ఒక నాయకుడిని ఇచ్చి. వాడు వచ్చాడు. రాజు నిన్ను రమ్మంటన్నాడు. అప్పుడు వాడిని కూడా అదే అన్నాడు, నేనే గనక జీవము గల దేవుని ప్రవక్తనైతే ఆకాశం నుండి అగ్ని దిగి నిన్ను నీ 50 మందిని కాల్చే. అంటే ఇప్పుడు ఎవరు గొప్పవాళ్ళు చెప్పండి? రాజుకి విషయం అర్థమైపోయింది. రిక్వెస్ట్ చేయమని పంపించాడు. తర్వాత, అయ్యా మా ప్రాణములను నీ దృష్టికి ప్రియముగా ఉండనిమ్ము, దయచేసి ఒకసారి రండి. రాజు పిలుస్తున్నాడు, ఒకసారి రండి. ఇప్పుడు చెప్పండి, ప్రవక్త గొప్పవాడా, రాజు గొప్పవాడా? ఎవరు గొప్పవాడు? ప్రవక్త గొప్పవాడు. మరి ప్రవక్త కంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు ఈ భూమి మీద. అయితే ప్రవక్త కంటే గొప్పవాడు ఒక్కడే. ఎవరైనా? యేసుక్రీస్తు. దేవుడు. ప్రవక్త కంటే గొప్పవాడు యేసుక్రీస్తు. దేవుడు. ప్రవక్త కంటే గొప్పవాడిని దేవుడు అనాలి. ఇంకా ప్రవక్త కంటే ఈయన ఎలా గొప్పవాడు చెప్పమంటారండి? ఏమండి ఏ ప్రవక్తలైనా ప్రకృతిని కంట్రోల్ చేసినట్లుగా బైబిల్లో లేదండి. వాళ్ళ శక్తితో ప్రకృతిని కంట్రోల్ చేయలేదండి. యెహోషువ ఉన్నాడు. యెహోషువ సూర్యచంద్రులను ఆపాడు. ఆయన సొంత శక్తితో ఆపాడా? దేవుణ్ణి ప్రార్థించాడా? ఏముంది? దేవుణ్ణి ప్రార్థించాడు. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. యెహోషువ గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం అనుకుంటాను. 10-12 నా ఇంటికి వెళ్ళి చదువుకోండి. యెహోషువ ప్రార్థించాడు. ఆ రిక్వెస్ట్ విని దేవుడు ఆపాడు సూర్యుని చంద్రుణ్ణి. అంతేగాని యెహోషువకు స్వయంగా సూర్యచంద్రులను ఆపే శక్తి లేదు. ఆ తర్వాత ఆకాశం వర్షించకుండానట్లు 3 సంవత్సరాలు ఆకాశాన్ని మూసేశాడు. ఎవరు? ఏలియా. ఆయన స్వయంగా మూసాడా? దేవుణ్ణి రిక్వెస్ట్ చేస్తే దేవుడు మూసాడా? దేవుణ్ణి రిక్వెస్ట్ చేశాడు. అంటే ప్రవక్తలకు ఉన్న పరిధి ఏంటంటే, వాళ్ళకున్న లిమిట్ ఏంటంటే, వాళ్ళు స్వయంగా ప్రకృతిని కంట్రోల్ చేయలేరు. దేవుడికి రిక్వెస్ట్ పెడితే దేవుడు జరిగించాలి. మరి యేసుక్రీస్తు పవర్ ఏంటో తెలుసా? సముద్రం మీద వెళుతున్నారు. ఆయన నిద్రపోతున్నాడు. అమరమున తలగడ మీద తలపెట్టుకొని నిద్రపోతున్నాడు. ఈలోగా తుఫాన్ లేచింది. ఆ పడవ మునిగిపోయే పరిస్థితి, ఆ దోణి మునిగిపోయే పరిస్థితి. శిష్యులందరూ కంగారైపోతున్నారు. బోధకుడా లే, మనం నశించిపోతున్నాం, లే, నీకు చింత లేదా? ఇంటికి వెళ్ళి చదవండి, మార్కు 4వ అధ్యాయంలో ఉంటుంది మొత్తం. నీకు చింత లేదా అని నిద్రలేపారండి ఆయన్ని. ఆయన లేచి గాలిని గద్దించి, ఊరకుండా నోరు మోయ్
అన్నాడు. దేన్ని? సముద్రమును, గాలిని. షట్ అప్ అన్నాడు. అది కుక్క పిల్లలాగా మిక్కిలి నిమ్మడమాయను. ఆయన ప్రత్యేకంగా దేవుడికి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి, ప్రభువా నీ చిత్తమైతే ఇదిగో ఈ గాలిని, నీటిని ఆపేసి, వర్షాన్ని ఆపేసి ప్రార్థించాల్సిన అవసరం ఆయనకి. ఎందుకంటే ఆ ప్రకృతి మీదే అధికారం కలిగిన వాడైనా. మరి మిగతా ప్రవక్తలు ఎవరు అలా చేయలేదు. ఈయన్ని ప్రవక్తల్లో ఒకడు అని ఎలా చెప్పగలవు? ప్రవక్తల కంటే గొప్పవాడిగా ఉన్నాడు. ప్రకృతిని కంట్రోల్ చేశాడు. యేసుక్రీస్తులోని దైవత్వాన్ని ప్రశ్నించగలవా నువ్వు? నీకంత కెపాసిటీ ఉందా నీకు? ఆయన సృష్టిని కలిగించిన సృష్టికర్త, ప్రవక్తల కంటే గొప్పవాడు. ఆయన మహాకార్యమును నెరవేర్చడానికి మానవాకారంలోనికి వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడు. ఈ 33.5 సంవత్సరాల ఆకారంలో చూసి ఆయన మనిషి అనుకుంటే నీ అంత మూర్ఖుడు, అవివేకి ఇంకొక్కడు ఉండడు. ఇంకొక మూర్ఖుడు ఉండడు నీలాగా. కనుక ప్రియులారా, దేవుడు యేసుక్రీస్తు దేవుడు కాదంటున్న ప్రతి వారికి ఇదే సమాధానం. ఇదే. మరికొంతమంది అండి బైబిల్ నుంచి ఆయన దైవత్వాన్ని ఎలా నిరూపించాలో తెలియక ఈ మాటలు మనసులో పెట్టుకుని ఇంటికి వెళ్ళండి. యేసుక్రీస్తులో ఉన్న దైవత్వాన్ని మనం నిరూపించాం. ఆయన సృష్టికర్తని నిరూపించాం, ప్రవక్తల కంటే గొప్పవాడని నిరూపించాం, దేవునితో సమానంగా ఉన్నాడని నిరూపించాం, ప్రకృతిని సృష్టిని చేసే కార్యక్రమాలు ఆయన ఉన్నాడని నిరూపించాం. ఇలా నిరూపించడం చేతగాక చాలామంది ఏరియస్ అనేవాడు యేసుక్రీస్తుకి, అది చెప్పాను కదండి, అలెగ్జాండ్రియాలో ఐగుప్తు దేశంలో ఏరియస్ అనేవాడు క్రీస్తు శకం 325లో ఆయనకు ప్రారంభం ఉంది గనక ఆయన దేవుడు కాడు అంటే పుట్టాడు గనక దేవుడు కాదు, పుట్టాడు గనక నిత్యుడు కాదు అని ఎవడో చెబితే ఇప్పుడు దానికి సమాధానం చెప్పి నోరు మూయించడం చేతగాక కొంతమంది ఇంకొక రాగం అందుకున్నారు. ఏంటా రాగం? అబ్బే యేసుక్రీస్తు పుట్టలేదండి అన్నారు. యేసుక్రీస్తు పుట్టడం కాదు, తండ్రి అయిన దేవుడు ఎలాగూ ఉన్నవాడో స్వయంభువుడో యేసుక్రీస్తు కూడా ఉన్నవాడే, స్వయంభువుడే. ఆయన కూడా పరలోకంలో తండ్రి అయిన దేవుడు ఎలా ఉన్నవాడో యేసుక్రీస్తు కూడా ప్రారంభం నుంచి ఉన్నవాడే తప్ప ఆయన కనబడినవాడో తండ్రి అయిన దేవుడు యెహోవా దేవునికి పుట్టినవాడో కాదు. అంటే యెహోవా ఒక పక్క, యేసుక్రీస్తు ఒక పక్క, పరిశుద్ధాత్మ ఒక పక్క, ముగ్గురుగా సపరేట్గా వాళ్ళు దేవుళ్ళుగా. ఏ దేవుడు వారిని కనలేదు, వాళ్ళు ముగ్గురుగా ఉన్నారు. ఇది ఒక క్రొత్త రాగాన్ని అందుకున్నారండి. అంటే ఇప్పుడు యేసుక్రీస్తుకను యెహోవాకి ఏం సంబంధం లేదా? ఏమి లేదు. మరి తండ్రి అన్నాడు. ఆ తండ్రి అన్నాడంటేనండి దాని అర్థం అది కాదండి, ఇంకోటండి అని సన్నాయి నొక్కుతున్నారు. బైబిల్ను ఎవడు మార్చలేడు. నువ్వు ఎన్ని మసిబూసి మారేడుకాయలు చేసినా దాని పక్షంగా నిలవబడే క్రైస్తవుడు ఉంటాడు, పోరాడతాడు, సత్యం కోసం పోరాడాలి. తండ్రి అయిన దేవునికి కొడుక్కి సంబంధం లేకుండా చేస్తావా? తండ్రి అయిన దేవునికి కుమారుడైన క్రీస్తుకి ఏ బంధం లేదంటావా? ఆయన ఉన్నట్టు కానీ ఈయన ఉన్నాడంటావా? బైబిల్ ఏమర్థమైంది నీకు? యేసుక్రీస్తులో దైవత్వాన్ని నిరూపించడానికి బైబిల్ చెప్పని తండ్రికి క్రీస్తుకు సంబంధం లేని ఒక పాత్రనుగా మారుస్తావా యేసుక్రీస్తుని? ఆయన దేవుడని చెప్పడానికి ఇదేనా నీకు మార్గం? ఆయన పుట్టలేదు, నిత్యం ఉన్నాడు కనుక దేవుడు అంటావా? ఆయన పుట్టలేదు కనుక దేవుడు అవుతాడంటావా? పుడితే దేవుడు కాదంటావా? వాళ్ళెంత అజ్ఞానులో. రేపటి దినం ఎల్లుండి సవివరంగా మీకు వివరిస్తాను. కానీ 7:30 గంటలకే రండి. చాలా లేట్ అయిపోయింది చూసారా. నేను కూడా త్వరపడాల్సి వస్తుంది. అమ్మ టైం అయిపోతుందని. మీరు 7:30కే వస్తే మరి 10 గంటలకు ముగించేసి పంపించేస్తాను. ఓకే, తలవంచండి, ప్రార్థన చేస్తాను. మహోన్నతుడవగు మా తండ్రి, మిమ్మను గూర్చి, మీ కుమారుని గూర్చి, పరిశుద్ధాత్మను గూర్చి ఈ వివరాలు తెలియక క్రైస్తవ్యం కూడా తప్పటడుగులు వేస్తున్న ఈ వేళ ఒక ప్రక్క మత ఛాందసవాదుల నోర్లను మూయిస్తూనే మరో ప్రక్క అజ్ఞానంగా మాట్లాడుతున్న మూర్ఖుల నోళ్లు మూయించటం మీరు మాకు ఇచ్చిన బాధ్యత. సత్యముగా సమాజానికి వెల్లడి కావాలి. ఉన్నది ఉన్నట్టుగా ఈ ప్రపంచంలోనికి వెళ్ళాలి. అదే లక్ష్యంతో అడుగులు వేస్తున్న మీ పిల్లలుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం, ఆయుష్ మీ పిల్లలందరికీ అనుగ్రహించండి. ఈ మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న క్రైస్ట్ చర్చ్ అత్తిలి వారిని జ్ఞాపకం చేసుకోండి. మీ పిల్లలు వెళుతున్నారు మైదానం నుంచి, తిరిగి క్షేమంగా వారి గృహాలకు చేర్చండి. రేపటి దినం, మరుసటి దినం కూడా ఎన్నో సంగతులు మేము తెలుసుకొనున్నట్లుగా మీ పిల్లల హృదయాలు, మనోనేత్రాలు వెలిగించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకు మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.